నమస్తే అండి, వెల్కమ్ టు ది లా పాయింట్. నేను ఒక ఆమెను ప్రేమించాను. ఆమె ఇంటిలో ఒప్పుకోలేదు. వేరే ఆమెతో వివాహం చేసుకున్నాను. నేను ప్రేమించిన ఆమె నా మీద కేసు వేసింది. నన్ను ఒక 20 లక్షలు అడుగుతుంది. నేనేం చేయాలో చెప్పండి. నా భార్య కూడా ఇప్పుడు విడాకులు అడుగుతుంది. నేనేం చేయాలి? కొత్తగా పెళ్ళైన వెంటనే విడాకులు ఇవ్వరు కదా. ఇది బాగుందండి. కొత్తగా పెళ్ళైన వెంటనే విడాకులు ఇవ్వరు కదా అనే పదం అడారు చూడండి. కరెక్ట్. 1 year లోపున డైవర్స్ అవ్వదు. 1 year గడవాల్సింది. అంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని వద్దనుకొని ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది ఒక టాస్క్. అంటే ఆ అమ్మాయి బాగా కట్నం ఇవ్వలేకపోయిందా, ఈ అమ్మాయి బాగా కట్నం తెచ్చిందా, లేకపోతే ఆ అమ్మాయి మీరు బాగా ప్రేమించాక అమ్మాయి క్యారెక్టర్ ఏమైనా బ్యాడ్ అని తెలిసి మీరు వద్దనుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా, అసలు మీరు ఎందుకు వద్దనుకున్నారో, మీరు ఎంత ప్రేమించినారో, ఏ కారణాల చేత విడిపోవాల్సి వచ్చిందనేది మీ భార్య దగ్గర నిజాయితీగా ఒప్పుకోండి. ఇదిలా జరిగింది. పెళ్ళి ఇందాక కూడా నేను మీకు అదే చెప్పాను. ఆ మూవీ ఏదో వచ్చింది చూడండి, సంక్రాంతి, ఒక సంక్రాంతికి వస్తాం రెండో ఏదో మూవీ వచ్చింది చూడండి. దాంట్లో టీజర్ అంటే సినిమాకి ముందు టీజర్ ఎలా ఉంటుందో పెళ్ళికి ముందు ఒక లవ్ స్టోరీ ఉంటుందని అదొక కామన్ థింగ్ అయిపోయిందండి. సో దీంట్లో అబ్బాయికి మందు అలవాట్లేదు, పెళ్ళికి ముందు ఇంకొక అమ్మాయి అలవాట్లేదు, ఇవన్నీ అబద్ధాలే. ఎక్కడో చాట ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఇతను ఆమెను ప్రేమించడం, ఆవిడ ఈమెను ప్రేమించడం, ఏదో జరుగుతుంది. ఇక్కడ 100లో ఒక 10% మాత్రం ఏ లవ్ స్టోరీ లేకుండా ఎడ్యుకేషన్ మీద, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీద, పొలాల మీద, వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అప్పటికప్పుడే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఒక 10% ఉంటారు. సో మనకు తెలిసిన 90% మందిలో ఎక్కడో చాట ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఎక్కడో చాట బ్రేకప్ ఉంటుంది, ఆ బ్రేకప్ తర్వాత ఒక పెళ్ళి ఉంటుంది. సో ఈ చేసుకున్న భార్య పెళ్లికి ముందు తన భర్త వేరొకరిని ప్రేమించినాడు, ఆ అమ్మాయి నన్ను మోసం చేసినారని కేసు పెట్టింది, ఇంకా ఇలాంటి వాడితో కలిసి ఉండడం ఏంటని ఈవిడ విడాకులు అడుగుతుంది. అంటే నేను ఆ చేసుకున్న భార్యకి చెప్తున్నాను, ఇదంతా చాలా లైఫ్లో కామన్. కానీ ఆడపిల్ల నన్ను మోసం చేసినాడు, నాకు అతనే కావాలి అంటే ఒక టాస్క్. ఆడపిల్ల నన్ను మోసం చేసినాడు, నాకు 20 లక్షలు ఇవ్వండి అని అడుగుతుందంటే ఆవిడేమన్నా ఇతన్ని బెదిరించనీకో, భయపెట్టనీకో, లేకపోతే ఇతన్ని క్యాష్ చేసుకోవడానికో, ఇప్పుడు నీకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని ఆవిడకి 20 లక్షలు ఇస్తాడేమో అనే దాంతో ఒక వ్యాపారగత అయి ఉండొచ్చు. ఆవిడే ఒక చీటర్ అయి ఉండొచ్చు. నీ భర్తలో కొద్ది గొప్ప నిజాయితీ ఉండొచ్చేమో. అంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. నీ భర్త మోసగాడై ఉండొచ్చు, నిజాయితీ పడై ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓపెన్గా జరిగినట్టుగా అతను చెప్పిందే కాకుండా మీరు పలుచోట్ల వివరాలు సేకరించి సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకోండి. టక్కుమని నాకు వద్దు, విడాకులు ఇచ్చేస్తాను, నాకు ఇతను వద్దు అంటే రేపు వచ్చేవాడు మాత్రం శ్రీరామచంద్రుడు ఎక్కడున్నారండి? ఈ కాలంలో శ్రీరామచంద్రులు ఎక్కడున్నారు? అందరూ శ్రీకృష్ణుడి వారసుల్లాగే ఉంటున్నారు కదా అక్కడక్కడ. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇతను మంచివాడా చెడ్డవాడా అనేది అతను చెప్పిన మాటలు కాకుండా మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. నేను ఆ అబ్బాయికి కూడా చెప్తున్నాను, ఓపెన్గా ఇది జరిగిందని చెప్పండి. ఆ అమ్మాయి ఇలాంటిది కాబట్టే ఆ అమ్మాయిని వదిలేసిన. ఆ అమ్మాయి డబ్బు కోసమే నన్ను ప్రేమించి ఎరైసి మోసం చేయబోయింది. నేను ఆ వలలోంచి తప్పించుకొని నీలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం భగవంతుడు నాకు కల్పించాడు అనుకుని తాళి కట్టా. కానీ తాళి కట్టాక కూడా తగులుకున్న దరిద్రం వదిలిద్దా అండి అంటూ వెంటబడుతుంది. ఇది జరిగింది. నాకు మనస్ఫూర్తిగా నువ్వంటే ఇష్టం. ఆ అమ్మాయి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేదు. అది మోసగత్త. నన్నే కాదు, గతంలో ఇలా చాలా మందిని చీట్ చేసింది. వాడి దగ్గర 20 లక్షలు తీసుకుంది, వీడి దగ్గర 30 లక్షలు తీసుకుంది. అదొక చీటర్. ఆ అమ్మాయి నేను వదిలించుకుంటాను, అమ్మాయి మీద తిరిగి కేసు పెడతాను అంటూ మీరు మీ భార్యకి చెప్పుకోండి. ఆవిడ 100% అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా చేసుకునే వాతావరణాన్ని కల్పించండి. అలా మంచి చెప్పే వాళ్ళని ఆ అమ్మాయి దగ్గరికి పంపించి చెప్పించండి. మీరు ఇంకొక ప్రశ్న అడిగినారు, వెంటనే విడాకులు అయిపోతుందా అని. అదైతే అవ్వదండి. 1 సంవత్సరం టైం కావాల్సి ఉంటుంది మ్యూచువల్ డైవర్స్కి. కంటెస్ట్ చేసినా వెంటనే రాదు, ఒక టైం పడుతుంది, ఏదైనా ప్రొసీజర్ కదా. సో ఈలోపు ఇప్పుడున్న కోపం తగ్గిపోతుంది, ఇప్పుడున్న పగలు ప్రతీకారాలు తగ్గిపోతాయి, ఇప్పుడున్న ద్వేషాలు తగ్గి మళ్ళీ ప్రేమ మొలకెత్తే అవకాశం ఉండొచ్చు. పాపం అతను ఏం చేసినాడు, నాతో ఇంత ప్రేమగా ఉన్నాడు, అదే కావాలని వచ్చింది, నా భర్త నా నుంచి లాక్కోవడానికి వచ్చింది, నేను నా భర్తను కాపాడుకుంటా, నా భర్త మంచోడు, అదే బగలాడి కావాలని నా భర్తని ఇలా టార్చర్ పెడుతుందంటే మీ భార్య మీ మనసు అర్థం చేసుకుంటుందేమో, చెప్పలేం. అంటే సమయం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుందండి, సెక్షన్స్ కాదు. 498 డీవీసీనో మెయింటెనెన్స్ సెక్షన్స్ కాదు, సమయం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. సో నాకు తెలిసి మనస్ఫూర్తిగా మీ భార్య అర్థం చేసుకుంటుందని నేను కోరుకుంటున్నాను. ఆవిడకి కూడా చెప్తారు, సరే ఇదంతా కామన్గా జరుగుతుందిలే, ఆ దరిద్రాన్ని వదిలేద్దాం, అల్లుడి గారు మంచోళ్ళే, నువ్వు అలాంటి నిర్ణయం షార్ట్ టెంపర్ నేను తీసుకోమాక, ఏ పెళ్ళంటే అంత తేలిగ్గా ఉందా, విడాకులు టక్మని తీసేసుకుంటానంటావు,
అది వగలాడి ఆ వగలాడిని ఎట్నో తప్పించుకొని వచ్చాడు అల్లుడు గారు. మళ్ళీ ఇప్పుడు తగులుకుంది, పెద్దలు మాట్లాడుతున్నాం, ఏదో పంచాయతీ చేసి వదిలేస్తాంలే, నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఇట్లా ఆడపిల్లకి చెప్పే అవకాశం ఉంది. ఓహో వీడి గుట్టి ఇప్పుడే తెలిసిపోయింది, వీడు ఇలాంటి వాడు, ఆ అమ్మాయిని మోసం చేస్తున్నాడు, రేపు మా అమ్మాయిని మోసం చేస్తాడు, ఇలాంటి వాడితో మాకెందుకు, మాకు ముందుగా విడాకులు ఇప్పించండి అని అమ్మాయి తాలూకా బంధువులు అడ్డం తిరగచ్చు. అంటే ఇలా జరగచ్చు, అలా జరగచ్చు, రెండు కోణాల్లో జరగచ్చు. ఏ కోణమైనా సరే ఇతను తప్పు, ఇతను చెడ్డవాడు అని మనం డిసైడ్ చేయలేం. పరిస్థితులు ఒక మనిషిని మంచివాడిని చెడ్డగా మారుస్తుంది, చెడ్డవాడిని మంచిగా మారుస్తుంది. సమయం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. సో ఖచ్చితంగా తాగుబోతుడు మంచోడుగా మారిపోవచ్చు, మంచోడు అనుమానంతో తాగుబోతుడుగా మారిపోవచ్చు. ఇవాళ మంచి సాఫ్ట్వేర్ రోడ్డు చేసుకున్నాను, చూడ్డానికి చక్కగా ఉన్నాడు, హైటు పర్సనాలిటీ ఉంది అన్నవాడు రేపదన యాక్సిడెంట్ అయి కాలు చేయి ఇరిగి అవుడైపోయి ఉన్నదానికి రెండింతల బరువు పెరిగి స్థూలకాయంతో థైరాయిడ్తో మంచాన పడ్డవాళ్ళని చాలామందిని చూసినాం. మా అల్లుడు ఎంత అందంగా ఉంటాడోనండి. అంటే సో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లు ఉండదు. అదేదో ఒక కొత్త బంగారు లోకం సినిమా ఉంటుంది, ఇవాళ మంచి అయింది రేపు చెడైంది, రేపు చెడైంది ఇవాళ మంచి అవుతుందని. సో అందుకని ఇవాళ మీరు అతన్ని ఏ కోణంతో చూస్తున్నారో ఆ కోణం రేపు ఉండదు. ఇవాళ చెడుగా చూస్తే రేపు మంచి అవుతుంది, ఇవాళ మంచిగా చూస్తే రేపు చెడు అవుతుంది. దయచేసి పెద్దల్లో కూర్చోపెట్టి పంచాయతీ చేయండి. పెళ్లి చేసిన పెద్దలు దయచేసి వివాహ బంధాన్ని తెగ్గొట్టకుండా కాపాడే అవకాశాన్ని కల్పించండి. ఒకవేళ నిజంగా అతను ఫ్రాడ్ అయ్యి ఈ అమ్మాయిని కూడా ఫ్రాడ్ మైండెడ్తో పెళ్లి చేసుకుంటే ఆ బంధాన్ని నిర్మోహమాటంగా తెగ్గొట్టండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మోసపోయింది కాక మళ్ళీ ఇంకో ఆడబిడ్డ మోసపోవడానికి సిద్ధపరిచి అదేంటిది గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నట్టుగా ఆమె దగ్గర తీసుకొచ్చి పెళ్లి చేయడం, అతని దగ్గర పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం.